ముందు చెప్పిన మూడే కాదు, నాలుగవది శ్రమలు కూడా నిన్ను కదిలించవు. చేదైన పరిస్థితులు నీ చుట్టుముట్టినా నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా నువ్వు అడుగులేస్తుంటే ఏవి నిన్ను ఆపజాలవు. అన్నిటినీ దిగమింగుకొని వెళ్ళిపోతావు. కానీ ఎప్పుడు నీ జీవితానికంటే ఒక గురిని ఏర్పరచుకున్నప్పుడు, నువ్వు సాధించాలని కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమైతే. జీవితాన్ని అలా స్పష్టంగా అధ్యయనం చేయకపోతే నువ్వేం సాధించలేవు. నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది. పలుగాకుల మాటలు నువ్వు లక్ష్య పెట్టొద్దు, ఒకటే దృష్టి పెట్టును. ఏదో ఒకటి నేను దేవుని కొరకు సాధించాలి, సమాజం కొరకు సాధించాలి, ప్రభువుకి, సమాజానికి, కుటుంబానికి దీవెనకరంగా నేను ఉండాలి. దాని మీద నేను దృష్టి పెట్టాలని దృష్టి పెట్టు. ఇప్పుడు నేను చెప్పిన మూడింటిని నువ్వు జయిస్తావు. ఒక అద్భుతమైన సూత్రం ఈ రాత్రి మీకు అందించాను. బ్రతకాలనే ఆరాటం నీలో ఉండాలన్నా, పనికిమాలిన విషయాల్లో వ్యాజ్యం నీకు ఉండకూడదన్నా, పాపపు తలంపులు, పాపపు ఇచ్చల్ని అధిగమించి నువ్వు గెలవాలన్నా, గురిని ఏర్పరచుకొనటం అనేది ఒక్కటే మార్గం. ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీ మనసు దయ్యాల కర్మాగారం. వద్దు, దాన్ని ఖాళీగా ఉంచొద్దు. అటు దేవుని కార్యాలు, ఇటు మనుషుల కార్యాలు నెరవేర్పు కోసం ఒక లక్ష్యం కలిగి పరిగెత్తాలి. ఇది నా లైఫ్లోనే నేను పరిశీలించుకున్నానండి. ఒక గురి కలిగి ప్రయాణం చేసినప్పుడు చెత్త వ్యవహారాలు ఎన్ని నా చుట్టుముట్టినా అవి నన్ను గెలవలేకపోయినాయి. గురిని పక్కన పెట్టి ఎప్పుడైతే నేను ఖాళీగా ఉన్నానో, అబ్జర్వ్ చేసుకున్నానో, ఎక్కడెక్కడ దరిద్రం అంతా నా దగ్గరికి వస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఊరి తేడా ఇదే. నిజమే. బైబిల్లో కూడా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఏదెన్లో తోటేసింది ఎవరు? పెద్దగా చెప్పండి. దేవుడే. తోటేసి ఆదాం హవ్వలను అందులో పెట్టి ఏం చెప్పాడు? మీరేం చేసేది లేదు, హాయిగా తోటలో తిరగండి, అప్పణంగా తినండి, నిద్రపోండి అని చెప్పి ఎక్కడన్నా చెప్పాడా? తోట వేసి ఆదాం హవ్వలను అందులో ఉంచి పని చెయ్యమన్నాడు. ఖాళీగా ఉండొద్దన్నాడు. ఏదెనులో తోట వేసి ఆదామును అందులో ఉంచాడు. ఎందుకంటే తోటను సేద్యపరచుటకు అనుంది. సేద్యము అంటే వ్యవసాయం. ఎందుకు ఉంచాడు ఆదామును అందులో అంటే పని చేయటానికి ఉంచాడు. రేపు చచ్చిన తర్వాత, మనం పరలోకం పోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉంటాం అనుకోవద్దు. మళ్ళీ రేపు పోయిన తర్వాత కూడా పని ఉంది. అంటే మానవ జాతి ఆరంభంలో పని అప్పచెప్పాడు. రేపు చచ్చి దేవుని రాజ్యానికి చేరిన తర్వాత, పరలోకం చేరిన తర్వాత కూడా అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, అక్కడ పని ఉంది. ఈ మధ్యలో ఖాళీ ఎందుకండి? ఈ మధ్య గ్యాప్ ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు సాధించాల్సిన పనులు భూమి మీద సాధించమని ఇచ్చాడు పిలుపు. ఎవరిని ఖాళీగా ఉండమనలేదే, ఎవరిని ఖాళీగా ఉండమల్లా. ఏమన్నా మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా? ప్రార్థన చేయమంటారా? ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు? మళ్ళీ నా కష్టం అంతా వృధా అయిపోయింది. ఎందుకు వచ్చిన గొడవ? ఆ లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో సర్దుకున్నారా బాబు? రైట్, చేతులు ఎత్తండి. మీరు వింటున్నారా జాగ్రత్తగా? రైట్, జాగ్రత్తగా వినండి. ఏ పాయింట్ మిస్ కావద్దు. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. మొదటి విషయం చెప్పాను, జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకో. అప్పుల్లో ఉన్నావా? ఛాలెంజ్ తీసుకో. అప్పులు తీర్చాలి, నా కుటుంబాన్ని ఒడ్డుకు లాగాలి, దానికోసం అహర్నిశలు నేను కష్టపడాలి, నా ఫ్యామిలీని బయటేయాలి, అందరిలాగా నా కుటుంబం కూడా తల ఎత్తుకొని బతకాలి. ఓ యవనస్తురాలా, నా తల్లిదండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి లక్షల డబ్బు నా ప్రారంభం నుంచి నా చదువుకి రూపాయి కూడబెట్టి నా టోటల్ చదువు కంప్లీట్ అయ్యేసరికి లక్షల్లోనే నా కోసం ఖర్చు పెట్టారు. బోల్డంత ఆశతో వాళ్ళు అనుకున్నది నేను సాధించాలి, వాళ్ళు అనుకున్న అంతస్తుకు నేను చేరాలి. ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 10 సార్లు అయినా సరే పోరాడతాను, ప్రయత్నిస్తాను, నా తల్లిదండ్రులు తల ఎత్తుకునే విధంగా నేను నిలబడతాను అని జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకో. నా కోసం ఇంత అహర్నిశలు కష్టపడ్డ నా తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తాను, ఆదరణగా నిలుస్తాను, వాళ్ళని ఆదరిస్తాను, ఆదుకుంటాను.
ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకో, సాటి మనుషుని దృష్టిలో పెట్టుకో. నా కుటుంబంలో నేనే నిలబడాలి. బిఆర్ అంబేద్కర్, జాతి మొత్తం అవమానాల పాలవుతుంది. గేదెకి క్షవరం చేసేవాడు నేను దళితుడని నాకు క్షవరం చేయనన్నాడు. అంటే పశువు కంటే హీనుడిగా నన్ను చూశాడు. వదిలిపెట్టకూడదు. దళితుడిగా పుట్టడమే పాపమా? అంటరాని వాడినా, నా జాతి అంటరానిదా, ఎలా అవుతుందో చూస్తా అని దీక్ష పూనాడు. రాత్రింబగళ్ళు కష్టపడి చదివాడు. ఈరోజు అంటరాని వాళ్ళు అని అవమానపరచబడిన తన జాతి ఈరోజు అగ్రస్థానాల్లో కూర్చొని జాబ్ చేయడానికి అతడు ఆధారమయ్యాడు. రాజ్యాంగ రచయితగా ఖ్యాతి గడించాడు. దాదాపు 140 కోట్లకు పైచిలుకున్న భారత జాతికి రాజ్యాంగ రచయిత తానే అయ్యాడు. కర్ణాటక పోతే అంబేద్కర్ విగ్రహాలు కనపడుతున్నాయి, తమిళనాడు పోతే అంబేద్కర్ విగ్రహాలు కనపడతాయి, కేరళ పోతే అంబేద్కర్ విగ్రహం, ఎక్కడ దేశం మొత్తం భారతదేశం ఎటు పోయినా ఎటు కనపడుతున్నాడు. ఎటు పోయినా ఒకడు దీక్ష పూనాడు, నడుం కట్టాడో, నా ఊపిరి పోయే నాటికి నా జాతిని ఉద్ధరించే నేను లోకాన్ని వదలాలని దీక్ష పూనాడు. సమస్యలు అతన్ని కృంగదీలా. ఇది 4వ విషయం. ఎప్పుడైతే ఒక గురి గమ్యం కలిగి నువ్వు ప్రయాణం చేస్తావో, ఈ 3 మాత్రమే కాదు, నిన్ను కృంగదీయటానికి వచ్చే రకరకాల సమస్యలు కూడా నిన్ను కదిలించజాలవు. ఎందుకంటే నువ్వు పెట్టుకున్న ఎయిమ్ అలాంటిది, లక్ష్యం అలాంటిది. ఆ లక్ష్యం పెట్టుకున్నాడు. కన్న బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నా సరే లెక్క చేయలా, కడుపు మలమల మాడుతున్నా లెక్క చేయలా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా తోటి కొలీగ్స్, తోటి ఉద్యోగస్తులు అవమానపరుస్తున్నా లెక్క చేయలా. భార్య ఇబ్బంది పడుతున్నా ఆ శ్రమలు, ఆ సమస్యలు, ఆ బాధలు ఏవి కూడా అతన్ని కదిలించలా. ఒకటే లక్ష్యం. పిల్లవాడు జబ్బుతో ఉన్నాడు, నీకు డబ్బు కావాలంటున్నావు. ఈ డబ్బు పిల్లవాడికి ఉపయోగిస్తే పిల్లవాడు బ్రతుకుతాడు, ఇది నీకు పంపిస్తే వాడు చచ్చిపోయే అవకాశం ఉంది అంటే, నా ఒక్క బిడ్డ పోయినా పర్వాలా, నా జాతి బాగుపడాలి, నాకే పంపించు, నేను చదవాలి. నా కోసం కాదు, నా కుటుంబం కోసం, నా జాతి కోసం చదవాలి. అంటరానివాడా, తక్కువ జాతోడా, తక్కువ కులవస్తుడానే, ఒక పశువుకి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వకుండా, నా జాతికి ఇవ్వకుండా అవమానపరుస్తున్నారు. అది తట్టుకోలేకపోతున్నా. ఈ దారుణం చూసి నేను నా ఇల్లు బ్రతికుండే కంటే చచ్చిపోయింది మేలు, లేదా సాధించాలి. కాబట్టి నేను, నా ఫ్యామిలీ కర్పూరంలా కరిగిపోయినా పర్వాలేదా, జాతిని ఉద్ధరించే కన్ను మూయాలి. కాబట్టి నాకే పంపు అంటే డబ్బు ఆయనకి పంపింది, పిల్లవాడు చనిపోయాడు. పాపం మళ్ళా సమాచారం అయింది గంగాధర్ చనిపోయాడని. పర్వాలేదు, చేదైన విషయాలు దిగమింగారు. బైబిల్కి వెలపట ఉన్న సంగతి గురించి, వ్యక్తి గురించి మీరు చెప్తారంటే, అవునండి, రాజ్యాంగ రచయిత, నా దేశాన్ని గౌరవిస్తున్నాను, దేశ నాయకగణాన్ని గౌరవిస్తున్నాను, రాజ్యాంగ రచయితను కూడా గౌరవిస్తాను. ఈరోజు స్వేచ్ఛగా సువార్త ప్రకటించగలుగుతున్నాను అంటే ఆ హక్కు ఆయన రాసిందే. ఆర్టికల్ 25లో అంతరాత్మ ప్రబోధానుసారం ఒకడు తాను నమ్మిన మతాన్ని విశ్వసించవచ్చు, సేవించవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చని రాసింది ఆయన. అందుకే బిఆర్ అంబేద్కర్ నాకు గౌరవనీయుడు, గౌరవ పాత్రుడు, నాకు ఆదర్శం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి మీరు ఆలోచన చేయండి. ముందు చెప్పిన 3 కాదు, 4వది శ్రమలు కూడా నిన్ను కదిలించవు. చేదైన పరిస్థితులు నీ చుట్టుముట్టినా నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా నువ్వు అడుగులేస్తుంటే ఏవి నిన్ను ఆపజాలవు. అన్నిటినీ దిగమింగుకొని వెళ్ళిపోతావు. కానీ ఎప్పుడు నీ జీవితానికంటే ఒక గురిని ఏర్పరచుకున్నప్పుడు, నువ్వు సాధించాలని కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమైతే. చదువు లేని వాళ్ళకంటే కొంచెం అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. చదువుకున్న నీకు తెలియదా?
ఒకప్పుడు షాలేమురాజు అనేవాడి జీవితానికి అర్థం లేదు. ఎందుకు పుట్టాడో, ఎందుకు పెరుగుతున్నాడో, ఎందుకు బతుకుతున్నాడో, ఎందుకు విచ్చలవిడిగా తిరుగుతున్నాడో వాడి జీవితానికి అర్థం ఏంటో వాడికి తెలియదు. కానీ వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాడి జీవితానికి ఒక గురిని, గమ్యాన్ని యేసు ప్రభు చూపించాడు. నువ్వు మంచిగా బ్రతకాలి, మాదిరిగా బ్రతకాలి, అనేకులకు నువ్వు దీవెనకరంగా మారాలరా. అనేకులకు ఆధ్యాత్మిక సేవ చేయాలి, అనేకులకు నన్ను కూర్చున్న సువార్తను ప్రకటించాలి, అనేకుల్ని రక్షణలోనికి నడిపించాలి. నీ జీవితానికి ఒక గురి ఉంది, గమ్యం ఉంది. కాబట్టి నువ్వు అందరిలాగా జీవించకూడదు అని ఒక లక్ష్యాన్ని నాకు ఇచ్చాడు. ఆ లక్ష్యంతోనే ప్రయాణం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో సమస్యలు, బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో చుట్టుముట్టాయి. కానీ అన్నిటిని అధిగమించి మీ మధ్యలో నిలబడటానికి దేవుడు నా కృపనిచ్చాడు. హల్లెలూయా. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. దేవునికి మహిమ. ముగిస్తున్నానండి నేను. ఇంకెక్కువ చెప్పినా మొత్తం పోతాయి, అది నా భయం. నీకు 2 సంగతులు చెప్పాను. సందేహం అనేది వస్తుంది అంటే జూనియర్కి అయితేనేమో అది అవసరమే, సీనియర్కి అయితేనేమో అది తప్పు. జూనియర్కి అయితే అది ఒక హెల్దియస్ట్ పాయింట్ అన్నమాట, ఆరోగ్యకరమైనటువంటి సంగతి. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ముగింపులో ఏం చెప్పాను? గురి కలిగినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోవాలి. ఏదో ఒక తీర్మానం చేయాలి, దాన్ని సాధించే దిశగా. కాటి కాలు దాచుకున్న ముసలివాడు, 75 ఏళ్ల ఈడు గలవాడు, దాదాపు 100 మందిని, మనం చెబుతున్నాడు 200 మందికి పైచిలుకు ఆత్మల రక్షణలోకి నడిపించాడు. 75 ఏళ్ల ఈడు గలవాడు ఒక గురి పెట్టుకున్నాడు. తెలియనప్పుడు నేను జీవించాను లోకంలో, తెలుసుకున్నాను నా ప్రభుని. నా ప్రభుని తెలుసుకున్నాను. నా ప్రభుని గురించి ఇతరులకు పరిచయం చేయాలి. 100 మందికి పరిచయం చేస్తే 10 మంది అన్నా మారకపోతారా అని మొదలుపెట్టాడు. చదువు లేనోడు మొరటువాడు పంచగట్టుకొని తిరుగుతాడు 75 ఏళ్ళు. ఆ మనిషికి తనకు తెలిసిన 4 మాటలు వేసే గురించి చెప్పి దాదాపు 200 మంది కంటే ఒక దైవజనుడు కూడా సంపాదించలేనన్న ఆత్మలు ఆయన రక్షణలో నడిపించాడు. కాటి కాలు దాచుకున్న ముసలమ్మ ఆ చివరి ఘట్టంలో మేలుకొల్పబడింది. నన్ను ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కనుక నన్ను దేవుడు పిలిచే ముందే నలుగురికి నేను సువార్త అందించి ఉండాలని నడవలేక నడుస్తూ రోడ్ల మీద కూడళ్లలో నిలబడి సువార్త పుస్తకాలు పంచుతూ వెళ్ళింది. ఆ కాళ్ళు పనిచేయట్లా ఆమెకే, కానీ ఆత్మల భారం. సద్దర్శన పుస్తకాలు ఆయన అడిగాడు, పుస్తకం ఇచ్చావు ఏమని ఇవ్వాలా అని. ఏమొద్దయ్యా, చదువుకో, ఏసైని తెలుసుకొని తెచ్చాలని. అంటే తన జీవితం ఎలా సార్థకం చేసుకోవాలో ఆ తల్లికి అర్థమైంది. ఇప్పుడు ఆమె మోకాళ్ళ నిప్పులు ఆమెను అడ్డగించలా,
ఆమె కుటుంబ సమస్యలు ఆమె లక్ష్య పెట్టలా. ఆమె ఒకటే ఆశ, నేను బతకాలి, ఇంకా నలుగురికి సువార్త చెప్పాలి, ఇంకా నలుగురికి యేసయ్యను పరిచయం చేయాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈ కాలు పని చేయదు, ఈ చెయ్యి బెండ్ అయిపోయి ఉంది, ఈ కాలు చెయ్యి రెండు పని చేయవు, కానీ వీధి వీధి తిరిగి ఇతరులకు యేసయ్యను గురించి పరిచయం చేస్తున్నాడు. లక్ష్యం, ఒక గురి కలిగిన జీవితం. ఆ అవిటితనాన్ని అధిగమించింది. అది ఆ అవిటితనం దాని ముందు వెలవెలబోయింది. తను కలిగి ఉన్న దీక్ష ముందు, తన కలిగి ఉన్న దర్శనం ముందు అవిటితనం చిన్నబోయింది. తన దర్శనమే గెలిచింది. మీరు భౌతికంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా, జానాబెత్తుడు ఏందే నువ్వు సాధించేది అన్నారు 6 అడుగులు శాల్తీలో. ఇప్పుడు జానాబెత్తుడి ముందు 6 అడుగులు తలకాయలు ఉంచినాయి. కాబట్టి మీరు గమనించండి, నేను చెప్పినట్టుగా ఒక దీక్ష. మీరు ఈ మాటలు తీవ్రంగా తీసుకున్నారో, టేక్ ఇట్ ఈజీగా దులిపేశారో నాకైతే తెలీదు. దులిపేస్తే మీ కర్మ. తీవ్రంగా తీసుకొని, ఇది మొదలుకొని ఛాలెంజ్గా జీవితాన్ని తీసుకొని బతికితే యోధులు లేవబోతున్నట్టే, యోధురాళ్ళు లేవబోతున్నట్టే, సమాజానికి దీవెనకరమైన దివిటిలో లేపబోతున్నట్టు నా తండ్రి. నేను చెప్పిన విషయాలు తీవ్రంగా తీసుకుంటే అర్థంగానే అయోమయం చెప్పలా, గందరగోళం చెప్పలా, ఫుల్ క్లారిటీ ఉంది నేను ఇచ్చిన మ్యాటర్లో. గత ఒక కొత్త జీవితం స్టార్ట్ కావాలి. ఒక న్యూ లైఫ్, నూతన జీవితం, నూతన దర్శనం, నూతన గురి సాధించాలి. నువ్వు సాధించకుండా కన్ను మూయటానికి లేదా. కుటుంబానికి, సమాజానికి, సంఘానికి దీవెనకరంగా ఒక వెలిగే కన్ను మూయాలి. హల్లెలూయా. లోకంలో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, లోకంలో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు, రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. దేవునికి మహిమ. జీవితానికి ఒక గురి, అది ఏర్పరచుకుంటే నేను చెప్పిన 4 విషయాలకి నీలో ఉండవు, నిన్ను గెలవవు. 4 విషయాలంటే ఏంటి? మొట్టమొదటిది, చావాలన్న ఆలోచన నీకు రాదు, బతకాలన్న ఆరాటం ఎక్కువైతే. స్తోత్రం. పనికి మాలిన వ్యవహారాల మీద మనసు పెట్టవు, ఎందుకంటే నువ్వు సాధించాలి అనే రందిలో ఉన్నావు. ఎవరు నిన్ను పట్టించుకున్నారో, ఎవరు నిన్ను పట్టించుకోలేదో, ఎవరు ప్రేమించారో, ఎవరు ప్రేమించలేదో ఏం పట్టవు. అట్లా గురి లేదనుకో, నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లా, నువ్వు నన్ను ప్రేమించట్లా, నేను చచ్చిపోతా, ఇట్లాంటి చెత్త అంతా వచ్చింది. అలా గురి పెట్టుకున్నావు అనుకో, ఎవరు నన్ను ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత, నా తండ్రి నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు, ఆయన చాలు నాకు, ఆయన మహిమార్థమే బతుకుతా, అన్న మెట్లకి. 2, మూడవది, పిచ్చి పిచ్చి కోరికలు, ఆలోచనలు, వాంఛలు పుట్టాం. ఎందుకంటే అంత టైం నీకు ఉండదు. నీ మైండ్ అంతా కూడా సాధించాలనుకున్న దాని మీద పెడతావు, అందులో బిజీ ఉంటావు. 4వది, చేదైన పరిస్థితులు ఎన్ని చుట్టుముట్టినా నిన్ను కనీసం తాకనైనా తాకవు. ఎందుకంటే అవన్నీ చూసి కూలబడిపోతే నువ్వేం సాధిస్తావు? అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని చీల్చుకొని ముందుకు సాగిపోతావు. అందుకే చెప్తున్నా, గురి ప్రాముఖ్యం.
జీవితానికే గురి కాదు, ప్రార్థన కూడా గురి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా వైనంతైనా లేకుండా అన్నీ కలిపి కొడతా ఉంటారు. పర్టికులర్ పాయింట్ని ట్రిగర్ చేయాలి మనం. బైబిల్ మీరు గమనించండి, చాలా జవాబు పొందిన ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా? చాలా స్పష్టంగా ఉన్నాయి. మనం ఏదో గలిబిలిగా ఏదో ఒకటి కలిపి కొట్టేస్తాము. నో 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 నో. నా వ్యక్తిగత జీవితంలో చాలా నేను అనుభవించాను. కలిపి కొట్టిన ప్రార్థనలకు చాలా వాటికి జవాబులు నాకు స్పష్టంగా అర్థం కాలేదు, కానీ పర్టికులర్గా ప్రత్యేకంగా కొన్ని పాయింట్స్ని పెట్టుకొని ఆ పాయింట్స్ నేను ట్రిగర్ చేసినప్పుడు ప్రేయర్లో స్పష్టంగా వాటికి జవాబులు రావటం చూశాను నేను.